విరాజ్, చదువుకోవచ్చుగా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వైదేహి టేబుల్ మీద వండిన గిన్నెలు సర్దుతూ కొడుకుతో అంది. ఓకే అమ్మా. విరాజ్ టీవీ ఛానల్ రిమోట్ మారుస్తూ అన్నాడు. ఏరా, టీవీ చూడకుండా అసలు ఉండలేవా? ఏం చెబుతుంటే అర్థం కావడం లేదా? కాసేపు చదువుకో, కోపంగా అంది. అమ్మా, నువ్వు కాలేజీలో లెక్చరర్వి, నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ రోజు ఇలాగే స్పీచ్లు ఇవ్వకు ప్లీజ్, నీకు దండం పెడతాను, విసుగ్గా అన్నాడు. చాలే, పిల్లాడిగా ఉండక ముదురు మాటలు. చదివే ఇంజనీరింగ్ చదువుకి పెద్ద ప్రొఫెసర్లా ప్రవర్తిస్తున్నావు. టేబుల్ మీద అన్నీ పెట్టాను, లేచి చదువుకుని అన్నం తిను, కఠినంగా అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని విసురుగా బయటికి నడిచింది వైదేహి. కొడుకు ప్రవర్తనకి ఆమె మనసులో బాధతో కుములుతోంది. ఆమెకి చనిపోయిన తన భర్త రామచంద్ర గుర్తుకొచ్చాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సిటీ బస్సు పరిగెత్తుకుంటూ ఎక్కింది. రామచంద్ర, వైదేహి ప్రేమించుకుని పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరే అవడం, ఆర్థిక స్థితి వేరవడంతో ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళని పూర్తిగా వెలివేశారు. అతనికి బెంగళూరులో మంచి ఉద్యోగం రావడంతో ఇద్దరూ తమ సంసారాన్ని అందరికీ దూరంగా ప్రారంభించారు. కానీ విధి వక్రించడంతో బైక్ యాక్సిడెంట్లో అతను మరణించాడు. అప్పటినుంచే వైదేహి ఒంటి చేత్తో సంసారాన్ని ఇదుకుంటూ వస్తోంది. ఉన్న ఒక్క కొడుకు ఇప్పటి తరం కొత్త పోకడలకు ఆకర్షించబడడం ఆమెకు ఆందోళన కలిగిస్తుంది. అమ్మా, నాన్న, టాటా, నేను వెళ్తున్నా, ఉత్సాహంగా అంది కీర్తి. బై కీర్తి, అన్నాడు నాన్న వేణుమాధవ్. ఏంటండి అది? నాకేం నచ్చడం లేదు. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా ఆడపిల్లని పంపడం ఏమీ బాగాలేదు, కోపంగా అంది అమ్మ దేవిక. అమ్మ ప్లీజ్, కాదనకు. నా పుట్టినరోజు పార్టీ రాత్రి 12 గంటలకి. ఆ టైంకే బోటులో కేక్ కటింగ్. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. అమ్మా, కారులో తీసుకెళ్ళి మళ్ళీ నన్ను తీసుకుని వస్తారు, భయం ఏమీ లేదమ్మా, తల్లి చుట్టూ చేయి వేస్తూ ఘారంగా అంది కీర్తి. అమ్మ అంతేలేరా, అలాగే అంటుంది. నువ్వెళ్ళు, ఎంజాయ్ ది పార్టీ, ఫోటోలు చాలా తీసుకోండి, అన్నీ ఫేస్బుక్లో పెట్టాలి, హుషారుగా అన్నాడు నాన్న వేణుమాధవ్. 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు గేటు ముందు కార్ల దగ్గర నిలబడి ఉన్నారు. హాయ్ కీర్తి, కమ్ కమ్ అంటూ గోలగా అరుస్తూ అందరూ కలిసి కీర్తికి స్వాగతం పలికి నవ్వుకుంటూ అరుచుకుంటూ తీసుకెళ్లారు. అమ్మ దేవిక పంటి బిగుటున కోపాన్ని అణిచిపెట్టుకుంటూ లోపలికి నడిచింది. ఏమైంది దేవిక, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అది ఏదో సరదాగా పుట్టినరోజు పార్టీ అని వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర దింపుతామని నా దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారు. అంతగా మరి ఆలస్యం అయితే వాళ్ళ ఇంట్లో ఉండిపోతానంది కీర్తి. ప్రతిదానికి అడ్డంగా ఆలోచించి దాని పుట్టినరోజు పండుగ వాతావరణాన్ని పాడు చేయకు, అన్నాడతను. ఏం మగవాళ్ళో, మీకు కత్తికి 2 వైపులా పదునుగానే కనిపిస్తాయి విషయాలు, ఆమె కోపంగా అన్నది. ఆ రాత్రంతా ఆమెకు కాళరాత్రే. కీర్తి ఏం చేస్తుందో, ఎప్పుడు వస్తుందో అన్న ఆందోళన, ఆలోచన ఆ తల్లి మనసులో అలజడి రేపుతూనే ఉంది. రాత్రంతా కునికిపాట్లు పడుతూ ఎప్పుడో తెల్లవారుగట్ల ఆమె నిద్రలోకి జారింది. ఏవండి, లేవండి, ఆదుద్దాగా భర్తని నిద్రలేపింది దేవిక. ఏమైంది? అప్పుడే తెల్లారిందా? ఇక నీ దండకం మొదలు, అనుకుంటూ లేచాడు వేణుమాధవ్. ఏవండి, 6 దాటుతుంది, కీర్తి ఇంకా ఇంటికి రాలేదు, సెల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది, కంగారుగా అంది. ఆ మాటకి అతనికి నిద్రమత్తు వదిలిపోయింది. అదేంటి అంటూ గబగబా లేచి కీర్తి సెల్కి కాల్ చేశాడు. సెల్ రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి గబగబా 4-5 ఫోన్లు చేశాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. కంగారుగా షర్టు ప్యాంటు వేసుకుని సెల్ తీసుకుని బయటికి నడిచాడు. ముందు దగ్గరగా ఉన్న నిన్న రాత్రి వచ్చిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి అర్ధరాత్రే అందరం ఇంటికి చేరాము అంకుల్ అని చెప్పడంతో అతనిలో కంగారు, వణుకు పుట్టుకొచ్చింది. మరి కీర్తి ఏదమ్మా, ఎక్కడుంది అని అడిగాడు.
అదేంటి అంకుల్, కీర్తి ఇంటికి రాలేదా? ఆశ్చర్యంగా అడిగిందా అమ్మాయి. అందరూ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు దిగిపోయాం అంకుల్. చివరలో విరాజ్ కీర్తిని దింపేసి ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. మరి కీర్తి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఏడుపు గొంతుతో అంది. ఆ విరాజ్ ఇల్లెక్కడా? వేణుమాధవ్ గొంతు పెగుల్చుకుంటూ అడిగాడు. ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ పట్టుకుని కారులోంచి దిగి విరాజ్ ఇంట్లోకి ఆదుద్దాగా పరిగెత్తాడు. అతని కాలింగ్ బెల్ కొట్టగానే ఇంత తెల్లవారే ఎవరా అనుకుంటూ లెక్చరర్ వైదేహి తలుపు తెరిచింది. మా కీర్తి మీ ఇంటిలో ఉందా? ధారగా కారుతున్న చెమట తుడుచుకుంటూ అడిగాడతను. ఆశ్చర్యంగా అతని వంక చూసింది వైదేహి. అతను అదేం పట్టించుకోకుండా విరాజ్, విరాజ్, ఏవండి మీ అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? బిగ్గరగా అన్నాడు వేణుమాధవ్. అతని కేకలు విని లోపల నుంచి విరాజ్ నిద్రమత్తుల్లో బయటికి వచ్చాడు. ఏది మా కీర్తి ఏది? వేణుమాధవ్ కోపంగా అడిగాడు. అదేంటి అంకుల్, రాత్రి మీ ఇంటి ముందరే తనని దింపానుగా, కీర్తి ఏమైంది అని అంటున్నారేంటి అన్నాడు. విరాజ్, రాత్రి వాళ్ళ అమ్మాయి ఇంటికి రాలేదు. రాత్రి ఎవరు ఎక్కడ దిగారో, అసలు ఏం జరిగిందో ఆయనకి వివరంగా చెప్పు, వైదేహి గట్టిగా అంది. రాత్రి అందరూ ఒకేసారి బయలుదేరాం అన్నాడు విరాజ్. మరి అందరూ ఎవరిళ్లకు వాళ్ళు చేరారు. మరి మా అమ్మాయి ఏమైంది? కంపిస్తున్న స్వరంతో అడిగాడు వేణుమాధవ్. అంకుల్, అందరం పార్టీ అవ్వగానే బయలుదేరాం. అందరినీ డ్రాప్ చేసుకుంటూ నందిత వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళ కార్ డ్రైవర్ లేట్ అవుతుంది, నిద్ర వస్తోందని ఇంటికి వెళ్ళిపోతానని అన్నాడు. సాయంత్రం నా బైక్ నందిత వాళ్ళ ఇంట్లో పెట్టి నేను పార్టీకి వచ్చాను. అందుకే నేను కీర్తి నా బైక్ మీద బయలుదేరాం. మీ ఇంటి ముందు తనని డ్రాప్ చేసి మా ఇంటికి నేనే రాత్రే వచ్చేశాను. మరి కీర్తి మీ ఇంటిలో లేకపోవడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. తల పట్టుకుని అతని మాటలకి సోఫాలో కూలబడిపోయాడు వేణుమాధవ్. వైదేహి లోపలికి వెళ్ళి కాఫీ పెట్టి మంచినీళ్లు పట్టుకువచ్చి అతనికి ఇచ్చింది. మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయికి ఏమీ కాదు. ఒరే, అతనితో పాటుగా వెళ్ళి వెతకండి ఆ అమ్మాయిని, ఏమైందో ఏమిటో, వైదేహి అంది. 100 లంకణాలు చేసిన వాడిలా కాళ్ళు ఇచ్చుకుంటూ బయటకు నడిచాడు వేణుమాధవ్. విరాజ్ లేచి వేణుమాధవ్తో కలిసి వెళ్ళాడు. లెక్చరర్ వైదేహి ఆలోచించుకుంటూ లోపలికి నడిచి వంట మొదలుపెట్టింది. కానీ ఆమెలో ఏదో బాధ. ఆ పిల్ల దొరికిందో లేదో అన్న వేదన ఆమెని తులిచేయసాగింది. అమ్మా, ఈ తడిసిన బట్టలు ఉతికేవేనా? పని మనిషి వంటింట్లోకి తొంగి చూస్తూ అడిగింది. ఏవి అంటూ వచ్చి చూసింది వైదేహి. అవి నిన్న రాత్రి తన కొడుకు విరాజ్ కీర్తి పుట్టినరోజు పార్టీకి వేసుకున్న బట్టలు. ఆ బట్టల్ని బకెట్లో నీళ్లలో ఎందుకు తడిపాడు? ఆ అవసరం ఏమి వచ్చింది వాడికి? వైదేహిలో ఏదో అనుమానం మొదలైంది. ఆరేసేయ్ అంటూ ఆ పని మనిషికి పురమాయించింది. కాళ్ళు చేతులు చల్లగా పడిపోగా హాల్లో సోఫాలో కూలబడిపోయింది. ఆమె మనసు అంతా చెదిరిపోయింది. కొడుక్కి ఫోన్ చేసింది. ఏరా ఎక్కడున్నావు అంటూ. అంకుల్, నేను మా ఫ్రెండ్స్ అందరిళ్ళకి తిరుగుతున్నాము. అన్ని చోట్ల ఫోన్ చేశాం. కీర్తి ఎక్కడా లేదమ్మా, కంగారుగా అన్నాడతను. అంకుల్, ఆంటీ బాగా ఏడుస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. కానీ అసలేం జరిగిందో అందరికీ అంతా అయోమయంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఇప్పుడే వాళ్ళు అనుకుంటున్నారు. అతని ఆఖరి మాటకి వైదేహి ఉలిక్కిపడింది. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయ్ అంది కంగారుగా. ఏమైంది అమ్మా అన్నాడు. నువ్వు ఇంకేం మాట్లాడకు, అక్కడ ఉండకు, వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చేసేయ్ అంది గాబరాగా. కీర్తిని ఆఖరణ కొడుకు దింపాడన్న విషయం ఆమెకి చాలా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తన కొడుకుని అనుమానిస్తారేమోనన్న ఊహ ఆమెని భయకంపితురాల్ని చేసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ధారగా కారసాగాయి. ఏడవకు, కీర్తికి ఏమీ కాదు దేవిక. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు వేణుమాధవ్. షాక్ కొట్టిందానిలా చూసింది దేవిక. కీర్తి, కీర్తి అంటూ బిగ్గరగా ఏడ్చేసింది. నా కూతురు ఎక్కడా? వద్దు వద్దు, పుట్టినరోజు
పూట పంపకండి అంటూనే ఉన్నాను. ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి వెళ్ళడం ఏమిటి అన్నా కూడా మీ తండ్రి కూతుళ్ళు నా మాట వినలేదు. నన్నో పల్లెటూరు బయతులా చూశారు. ఇప్పుడేం జరిగింది? ఏది నా కూతుర్ని నాకు తెచ్చి ఇవ్వండి అంతే, లేకపోతే నేను ఊరుకోను. నరికిన మానులా నేల మీద కూలిపోయింది దేవిక. ఆఖరికి ఇంక ఏ మార్గమో దొరకక వేణుమాధవ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. ఎరా, రాత్రి వేసుకున్న నీ బట్టల్ని ఎందుకు తడిపావు? కొడుకు ఇంట్లో అడుగు పెడుతూనే కఠినంగా అడిగింది వైదేహి. రాత్రి అందరూ కేకు పూసేశారమ్మా, మొత్తం బట్టలన్నీ పాడైపోయాయి, అందుకే నీళ్ళలో వేశాను అన్నాడు. కొడుకు కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏరా నిజం చెప్పు, రాత్రి ఏం జరిగింది? ఆ అమ్మాయిని అసలు వాళ్ళ ఇంటి దగ్గర దింపావా అడిగింది. తల్లి మాటలకు కరెంట్ షాక్ తగిలిన వాడిలా చూశాడు. టక్కున లేచి తల్లి చేయి పట్టుకుని, ఏంటమ్మా నా గురించి ఇలా ఇంత హీనంగా, చాచా ఇలా ఆలోచిస్తున్నావు ఏంటి? కీర్తి నా ఫ్రెండ్ అంతే. ఈ ఏడాది అయితే అందరం ఉద్యోగాల్లోకో పై చదువుల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే సరదాగా పార్టీలు చేసుకుంటాము, కలిసి తిరుగుతాం, సినిమాలు చూస్తాము, అంతేగాని ఇంకే విధంగానూ నేను దిగజారలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇదిగో సెల్లో ఫోటోలున్నాయి, కావాలంటే చూడు అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కొడుకును దగ్గరగా తీసుకుని వైదేహి అతని తల ఆప్యాయంగా నిమిరింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విరాజ్ ఎవరు? పోలీస్ స్టేషన్కి రావాలి అంటూ కానిస్టేబుల్ గుమ్మం ముందు నిలబడి అడిగాడు. వైదేహి మొహంలో బాధావీచిక కదలాడింది. భగవంతుడా, ఏమిటి పరీక్ష అనుకుంటూ ముందు నుంచి ఆప్తుడిగా అండగా నిలబడ్డ మిత్రుడు ప్రభాకర్కి గబగబా ఫోన్ చేసి అతన్ని రమ్మని చెప్పి విరాజ్ని తీసుకుని మనసులో దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి బయలుదేరింది వైదేహి. పోలీసులు విరాజ్ని, అతని స్నేహితులు అందరినీ కలిసి ప్రశ్నలు వేశారు. విడివిడిగానూ స్టేట్మెంట్లు రికార్డులు చేశారు. కానీ విరాజ్ కీర్తిని తన ఇంటి ముందు దింపడం అనే చోట కథ ఆగిపోతుంది. ఆ తరువాత కీర్తి ఏమైంది అన్న మిస్టరీ వీడడం లేదు. ఆ తరువాత కీర్తి ఎక్కడికి వెళ్ళిందో, ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేదో అన్న చిక్కుముడి వీడడం లేదు. పోలీస్ స్టేషన్లో ఓ వైపున వేణుమాధవ్, దేవిక కూర్చుని ఉన్నారు. వైదేహి ఓదార్పుగా దేవిక మీద చెయ్యి వేసింది. ఆమె బావురుమంది. ఏడవకండి ప్లీజ్, మీ అమ్మాయికి ఏమీ కాదు, తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుంది అంది వైదేహి లోగొంతుకతో. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నాను. ఏమో నా కూతురు ఎక్కడుందో ఏంటో, ఏమైందో వెక్కి వెక్కి ఏడ్చింది దేవిక. అయినా అర్ధరాత్రి పార్టీలు ఏమిటయ్యా? శ్రద్ధగా శుభ్రంగా ఇంట్లో కూర్చుని చక్కగా చదువుకోక పుట్టినరోజు పార్టీలు ఇంట్లో జరుపుకోకుండా రోడ్ల మీద తిరగడాలు ఏమిటి? పైగా అమ్మాయిలని బైక్ల మీద వేసుకుని మీరందరూ వాళ్ళని కాపాడడానికి పెద్ద వస్తాదులు అనుకుంటున్నారా? అయినా ఈ కాలపు అమ్మాయిలకు అంతకన్నా బుద్ధి లేదు. స్వేచ్ఛ కావాలంటున్నారు, అర్ధరాత్రిలో బయట తిరుగుతున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఆడవాళ్ళకి ఇవాల్టికి రాలేదు. ఆడపిల్ల అంత స్వేచ్ఛగా అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగే రోజులు రాలేదు. మేము పోలీసులం, ఎంతకని మిమ్మల్ని కాపాడగలం? అలాగే ఈ కాలం తల్లిదండ్రులు అసలు బాధ్యతగా వ్యవహరించడం లేదు. అందుకే పిల్లలు కూడా బాధ్యతారహితంగా తిరుగుతున్నారు. ఈ తరం పిల్లలకి బొత్తిగా భయం, క్రమశిక్షణ లేవు. మా రోజులే నయం. తండ్రి ఎదురుగా నిలబడి కూడా మాట్లాడలేకపోయేవాళ్ళం. ఇప్పుడేమో ఆడపిల్లలు మగపిల్లలు విరగబడిపోతున్నారు, బలాదూరుగా తిరగడానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే నేరాల శాతం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇన్స్పెక్టర్ కుర్రాళ్ల కేసు చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు. వైదేహి, వేణుమాధవ్, దేవిక అపరాధుల్లా తల వంచుకున్నారు. మన్నాడు కీర్తి శవం ఉగ్రవతల దొరికింది. ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారు. సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆ కబురు విని దేవిక స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్లో చేర్చారు.
గుండెపోటు వచ్చిందని డాక్టర్ ధృవీకరించారు. ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏమి అడిగితే అది కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చేవారు. తమ గారాల కూతుర్ని ఇంత దారుణంగా మానభంగం చేసి హత్య చేశారన్న వార్త వేణుమాధవ్ నిలువెల్లా కుదిపేసింది. ఇంక నేను ఎందుకు బతకాలి? తల బాదుకుంటూ బిగ్గరగా ఏడ్చేశాడు. పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. కీర్తి శవాన్ని పోస్టుమార్టం చేసి వేణుమాధవ్కి అప్పగించారు. కీర్తి దహన సంస్కారాలకి తన కాలేజంతా తరలి వచ్చింది. స్నేహితులు అందరూ కన్నీరు మున్నూరుగా విలపించారు. విరాజ్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. మనం కలిసిన ఆఖరి క్షణమే నీ ఆఖరి చూపు అయ్యింది కీర్తి అంటూ అతను బాధతో కుమిలిపోయాడు. ఆ మన్నాడు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా బయలుదేరి నగర పోలీస్ కమిషనర్కి విజ్ఞప్తిని అందజేశారు. కీర్తిని అత్యాచారం చేసిన దోషులకు ఉరిశిక్ష వేయించాలని నినాదాలు చేశారు. మరో వారం రోజులు గడిచాయి. కీర్తి కేసు విషయం ఏమీ తేలలేదు. ఎక్కడా ఏ క్లూ లభించలేదు. విరాజ్ ఇంకో 2 వారాల్లో పరీక్షలు, అన్ని విషయాలు ముందు పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టు. వైదేహి మందలింపుగా అంది. కీర్తిని అన్యాయంగా చంపేశారమ్మా. అదే చాలా బాధగా ఉంది. మైండ్ డైవర్ట్ అవ్వడం లేదు. విరాజ్ టీవీ ఛానల్ మారుస్తూ అన్నాడు. కీర్తిని ఎవరో చంపలేదు. మాలాంటి తల్లిదండ్రులే అన్యాయంగా చంపేశారు. మీ తరం పిల్లలకి అపరిమితమైన స్వేచ్ఛనిచ్చి మీ బతుకులని బండ్లని చేసి మీ పతనాన్ని మేము కళ్ళారా చూడడానికి మా గోతులు మేమే తవ్వుకుంటున్నాం. జీవచ్చవాలుగా మిగిలిపోతున్నాము ఆవేశంగా అంది. అమ్మా అన్నాడు విరాజ్. కాసేపు చదువుకోండి అంటే రోజూ పుస్తకాలు తీయరు. ఒక క్రమ పద్ధతిగా చదువుకోరు. పరీక్షల ముందు మటుకు నైట్ అవుట్స్, ఫ్రెండ్స్ గ్రూప్ స్టడీస్, సెల్లో చాటింగ్లు, వాట్సాప్లో షేరింగ్లు. ఇదా చదివే విధానం? ఏం చేస్తున్నారా మీరు? ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటే క్రమశిక్షణగా మీ జీవితాలని గడుపుకుంటే ఇంత సంఘర్షణ ఉంటుందా? ఒక బస్ స్టాప్కి వెళ్ళు. అక్కడ ఆడామగ గుంపులుగా కబుర్లు. కాలేజ్ బంక్ కొట్టి మరి ఆ సినిమాకి వెళదామా ఈ సినిమాకి వెళదామా అని తర్జన భర్జనలు పడుతుంటారు. ఏదైనా మాల్కి వెళ్ళు. కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు తింటూ మల్టీప్లెక్స్లో సినిమాలు. వీకెండ్ వస్తే పార్టీలు, సెలబ్రేషన్స్. మధ్యలో పుట్టినరోజులు, పండగలు. తల్లిదండ్రులకు వేలల్లో డబ్బు ఖర్చులు. ఏదైనా హితవు చెప్పినా మాకే తెలుసని తల ఎగరేస్తారు. లేదా ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు. ఇదే నిజమైన జీవితమన్న భ్రమల్లో బతికేస్తారు. మీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. క్యాంపస్లో ఉద్యోగాలు వస్తాయి. అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పిల్లల్ని కంటారు. వాళ్ళని దేశం మీదకి వదిలేస్తారు. మీకే ఒక క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలు లేవు. ఇక మీ ముందు తరానికి ఏం నేర్పుతారు? వాళ్ళని మీకన్నా ఇంకా అధ్వాన్నంగా తయారు చేస్తారు. అన్ని విధాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. మా తప్పులు మీ తప్పులు అన్నీ కలిసి ముందు తరం భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి. తల్లిదండ్రులు అర్ధరాత్రి పార్టీలు ఏమిట్రా అంటూ పిల్లల్ని 2 చెంపలు వాయించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన వాళ్ళు. అలాంటిది వాళ్లే మిమ్మల్ని ఎంజాయ్ చేయండి అంటూ గేటు దాకా వచ్చి టాటాలు చెబుతూ మరీ సాగనంపుతున్నారు. అంటే మీ పతనానికి తల్లిదండ్రులు పరోక్షంగా మేమే స్వాగతం పలుకుతున్నాము. తప్పుడు పెంపకం విధానాల్లో అపరిమితమైన స్వేచ్ఛనిచ్చి సంస్కారహీనులుగా తల బిరుసుతనం నేర్పి మీ భవిష్యత్తును మేమే అంధకారంలోకి నెడుతున్నాము. కీర్తి లాంటి ఆడపిల్లల్ని సమాజానికి బలిస్తున్నాము. ఆడపిల్లల్ని చీడపురుగులకి ఆహారంగా వేస్తున్నాం. అందమైన యవ్వనాన్ని అన్యాయంగా చిదిమేస్తున్నాం. వైదేహి ఉద్వేగంగా అంది. తల్లి ఉద్వేగం ఉగ్రరూపం తొలిసారిగా చూస్తున్న విరాజ్కి జంకు కలిగింది. గబగబా టీవీ కట్టేసి పుస్తకాల ముందు వేసుకుని కూర్చున్నాడు. ఎరా మొన్ననే చూశాను, అడుగుదామని మర్చిపోయాను. బైక్ వెనక లైట్ పగిలి ఉందేమిటి? యాక్సిడెంట్ అయిందా? వైదేహి కాలేజ్ నుంచి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని అడిగింది.
ఇప్పుడేమిటి ఆ రోజు కీర్తి పుట్టినరోజు తనని గేటు దగ్గర దింపి వస్తుంటే పక్క నుండి కారువాడు రాసుకుంటూ వెళ్ళాడు. అప్పుడే బైక్ కింద పడి లైట్ పగిలింది. వాడి కార్ డోర్ కూడా పూర్తిగా గీరుకుపోయింది. పరీక్షల హడావిడిలో బాగు చేయించలేదు. వచ్చే వారం చేయిస్తాను విరాజ్ అన్నాడు. మరి వాడి కారు పాడైతే వాడు గొడవ పెట్టలేదా? ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, తాగిన మైకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అర్ధరాత్రి, పైగా నేను ఒక్కడిని కదా, గొడవ చేయడం ఎందుకని వచ్చేశాను. విరాజ్ చెబుతూ ఆగిపోయాడు. ఏమైందిరా అడిగింది వైదేహి. వాళ్ళు కీర్తిని ఏమైనా చేసుంటారేమో అమ్మా. ఎందుకురా నీకు వాళ్ళ మీద అనుమానం వచ్చింది? ఎందుకంటే కీర్తి వాళ్ళ గేటు తాళం వేసి ఉన్నది. వాళ్ళ అమ్మగారి సెల్కి తను ఫోన్ చేస్తుంది. నేను లేట్ అవుతుందని నెమ్మదిగా బైక్ స్టార్ట్ చేసి వచ్చాను. సందు మలుపులో ఆ కారు నన్ను రాసుకుంటూ వెళ్ళింది. నేను కింద పడిపోయాను. నాకు ఇప్పుడెందుకో గట్టిగా అనిపిస్తుంది. వాళ్లే కీర్తిని ఏమైనా చేసుంటారా అమ్మా అన్నాడు గట్టిగా. వైదేహి గబగబా వేణుమాధవ్కి ఫోన్ చేసి విరాజ్ చెప్పింది అతనికి తెలియజేసింది. వాళ్ళు అందరూ కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ని కలిశారు. ఆ వెంటనే దర్యాప్తు కొంచెం వేరే రకంగా మొదలైంది. వేణుగోపాల్ వాళ్ళ ఇంటికి 2 వీధుల అవతల సీసీ కెమెరాలు మెయిన్ రోడ్లో ఉన్నాయి. ఆ రోజు ఆ రోడ్ మీద అర్ధరాత్రి 12:30 గంటలకి వెళ్ళిన కార్ల నెంబర్స్ అన్నీ వెరిఫై చేశారు. 8 కార్లు ఆ టైంలో మెయిన్ రోడ్లో వెళ్ళినవి ట్రేస్ చేసి ఆ కార్ ఓనర్ని పిలిచి విచారించారు. కార్లన్నీ పోలీస్ స్టేషన్కి తెప్పించుకొని పరిశీలించారు. అందులో ఒక కారు సైడ్కి అంతా గీరుకుపోయింది, కొత్తగా పెయింటింగ్ వేయించింది దొరికింది. ఆ రాత్రి ఆ కారు నా దగ్గర లేదు, నేను ఊరికి పంపించాను అన్నాడు. ఆ కారు ఓనర్ ఆ రాత్రి ఆ కారు అద్దెకు తీసుకున్న డ్రైవర్ని విచారించాడు. ఆ తర్వాత 3 నిందితులు దొరికిపోయారు. అందులో ఒకడు కీర్తి వాళ్ళని రాత్రి పార్టీకి తీసుకువెళ్ళిన కార్ డ్రైవరే. నేను ఆ అమ్మాయిని ఆఖరును దింపితే నా మీద అనుమానం వస్తుందని, నాకు నిద్ర వస్తుందని నేను ఇంటికి వెళ్ళిపోతానని బయటపడ్డాను. ఫోన్ చేయగానే మా ప్లాన్ ప్రకారం మా ఫ్రెండ్స్ కారులో రెడీగా ఉన్నారు. మేము విరాజ్ని, కీర్తిని ఫాలో అయ్యాం. వీధి చివర ఆగాం. విరాజ్ కీర్తిని దింపగానే ఇంటికి వెళ్ళిపోకపోయినా మేము అతని మీద దాడి చేసైనా ఆ అమ్మాయిని తీసుకుపోవాలని అనుకున్నాము. విరాజ్ ఎదురు రావడంతో మేము గబగబా కార్ స్టార్ట్ చేసి ఆ అమ్మాయిని గేటు దగ్గర కిడ్నాప్ చేద్దామన్న హడావిడిలో అతనిని రాసుకుంటూ ముందుకు వెళ్ళాం. కీర్తిని ఊరవతల తీసుకెళ్లి అనుభవించి చంపేశాము. కారు డ్రైవర్, అతని ఫ్రెండ్స్ వాంగ్మూలనం రికార్డ్ చేసి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు పూర్తయినందుకు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన దుర్ఘటనకు ఊరంతా కొద్ది రోజులు ఉలిక్కిపడ్డారు. స్టూడెంట్స్ పరీక్షల హడావిడిలో పడిపోయారు. ఈ తప్పు ఎవరిది? ఈ తరానిదా, ఆ తరానిదా, ఆ పుట్టించిన దేవుడిదా, భ్రష్టు పడుతున్న సమాజానిదా? అన్ని న్యూస్ పేపర్లు కొద్ది రోజులు ఘోషించాయి. కొద్ది రోజులకు అంతా దీన్ని మర్చిపోయారు. ఆ దుర్మార్గులకి ఉరిశిక్ష పడితే కీర్తి తిరిగి వస్తుందా? తన 100 ఏళ్ల జీవితం బుగ్గిపాలు అయిపోయింది. ఆడతనం దేవుడిచ్చిన శాపమని చరిత్ర చెబుతుంది. సత్యమా? ఆడపిల్ల నిర్భయంగా జీవించే అవకాశం ఎన్ని యుగాలైనా రాదా? వైదేహి మనసు మౌనంగా రోధిస్తున్నది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.